ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని సంగమా, మీకు అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఊరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా కొరకు, మా కుటుంబం కొరకు, మా ఊరి కొరకు మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మరి ముఖ్యంగా మనము వాక్యంలోకి వెళ్ళిపోదామండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం మనం ఒకసారి చూసుకుంటే, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. చూడండి దేవుని బిడ్డలారా, స్టెఫెను యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని పలికితే అక్కడున్న వారు ఈ స్టెఫెన్ని రాళ్లతో కొట్టి పడివేసినారన్నమాట. అప్పుడు అతడు మోకాళ్ళని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికింది. చూడండి దేవుని బిడ్డలారా, అంత రాళ్లతో కొట్టిన స్టెఫెన్ గారు వారి మీద ఈ పాపము మోపకమని దేవునితో ఆయన వేడుకున్నారు. స్టెఫెన్కి ఇంత ప్రేమ ఎలా వచ్చిందంటే, ప్రేమామయుడై ఉన్న యేసుక్రీస్తును ఆయన అనుసరిస్తున్నాడు కాబట్టి, అందుకనే ఆయనకి ఇంత ప్రేమ వచ్చింది. మరి ఆనాడు స్టెఫెను ఏనాడైతే ఎలాగైతే నన్ను కొట్టిన వారిని క్షమించమని వేడుకున్నాడో, ఈనాడు కూడా, ఇప్పుడున్న ఈ కాలంలో కూడా మన ఎదుటనే మన ముందున్న మన పగడాల ప్రవీణనని చంపినారు. అది మీకు అందరికి తెలుసు. హత్య అంటున్నారు, యాక్సిడెంట్ అంటున్నారు, కానీ యాక్సిడెంట్ అయితే కాదది. అది మాటికి 100% అది హత్యే. అయినా కూడా ఆమె పగడాల ప్రవీణ భార్య జెసికా పగడాల గారు అంత బాధ మనసులో ఉంచుకొని కూడా ఆమె ఒక మాట అంది. ఏమన్నదో మీరే చూడండి ఒకసారి. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach His kingdom and take His kingdom off. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. ఆమెకి అంత ప్రేమ ఎలా వచ్చింది? ఎలాగంటే మన నజరేయుడైన యేసుక్రీస్తు నుంచి ఆ ప్రేమ వచ్చింది. బైబిల్ చదివితే, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అలాంటి ప్రేమ మనకు కూడా వస్తుంది. మనం ఒక చెంప కొడితే వారి మీద ఎలాగవన్నీ కొట్టాలా, ఎలాగవన్నీ మనము కక్ష తీర్చుకోవాలా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆమె భర్తని చంపినా, కళ్ళెదురుగా భర్త పడి ఉన్నా, చచ్చిపోయి ఉన్నా, ఆమెకు అంత ప్రేమ కలిగి వారిని నేను క్షమిస్తున్నాను, నా తండ్రి దేవుడు క్షమిస్తున్నాడు అని అంత మంచి మాట పలకడం ఎవ్వరి సాధ్యం కాదు మిత్రులారా.